షెడ్ ఉంది, దానికి 10 పెయింట్ పెట్టారు. ఒక ఫైర్ ఫైటింగ్ ప్రధానంగా L1 LTA పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మిల్లర్లు ఎవరైతే ఢిల్లీ నుంచి సంబంధించిన యాజమాన్యులు ముట్టినప్పటికీ కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనలు సడలించడం లేదు. దాంతో తాము తీవ్రంగా నష్టపోతున్నాం. కేటగిరైజేషన్ చేయడం వల్ల एक मिनट ఇబ్బందులు గుర్తిస్తున్నది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 322 మిల్లులు బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీసీ 322 మిల్లులని ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ గత కొన్ని రోజులుగా 33% మిల్లులు నడుపుతున్నారు. అందులో అంటే 33% అంటే ఆదిలాబాద్లో 9 మిల్లులు ఏ సెక్షన్లో, 9 మిల్లులు బి సెక్షన్లు ఉంటే అందులో నుంచి 3 మిల్లులు నడిపించారు. మళ్ళీ ఆ 3 మిల్లులు కాకుండా మిగతా అన్ని నడపమంటే నడపకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అని పిలిపించాము. ఇంతకుముందు ఆ బంద్ పిలుపుడి ఇవ్వడంతో ఏం చేశారంటే మళ్ళీ 2 మిల్లులు స్టార్ట్ చేశారు. అంటే 60 నుంచి 70% మిల్లులు స్టార్ట్ చేశారు. కానీ మొత్తం మిల్లులు నడపడం లేదు. మరి 10-12 రోజుల నుంచి వాళ్ళకి ఒత్తిడి చేస్తున్నాము. మరి మిల్లులు మొత్తం నడపండి అని చెప్తే ముందు తర్వాత నడుపుతామని నడపకపోవడంతో ఈ రోజు వరకు వాళ్ళ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మిల్లులు బంద్ చేయడం జరుగుతుంది. L1, L2, L3 అనే విధానం వల్ల రైతులకు నష్టం ఉంది, ఇటు మిల్లులు కూడా నష్టం ఉంది. ఎందుకంటే మొత్తం మిల్లులు నడిస్తే లేబర్ కానివ్వండి, ఫిటర్ గిస్టర్ కానివ్వండి, ట్రాక్టర్ డ్రైవర్స్ కానీ వీళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. ఒకవేళ మిల్లులు బంద్ ఉంటే ఉపాధి పోతుంది. అదే కాకుండా మిల్లులు కూడా బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్ని మిల్లులు నడపాలని చెప్పి కోరుతున్నాము.